కంపెనీ పెట్టేప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ పూర్తిగా కంపెనీ అన్ని చర్యలు తీసుకుంటే అది ఆలోచించకుండా కంపెనీ ఇబ్బడి ముబ్బడిగా పిలుస్తున్నారు, రాండి రాండి అని. వాడు వచ్చి పెడుతున్నాడు. ఏం అభ్యంతరం చెప్పినా కంపెనీ ఎక్కడి నుంచి రాదు, పెట్టుబడి రాదేమో ఈ భయమే తప్పించి వచ్చిన కంపెనీ చేస్తున్న వస్తువులు కానీ చేస్తున్న ప్రక్రియ కానీ అక్కడున్న శ్రామికుల పట్ల వాళ్ళ దుప్పతమేమి అనేటువంటిది లేకపోవడం అనేది వాళ్ళ పెద్ద విషాదం. ప్రమాదంగా చూడొచ్చా, లేకపోతే వ్యవస్థ వైఫల్యం అనుకోవచ్చా? మరి ప్రభుత్వం బాధ్యతనా లేకపోతే కంపెనీ బాధ్యతనా, రెండుటి బాధ్యతనా, ఇలా అనుకోవచ్చు సార్ దీన్ని? అది నిజానికి కంపెనీ బాధ్యత. కానీ ప్రభుత్వాలు ఏమిటంటే కంపెనీ కూడా రక్షించుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు పోతున్నాయి. పోయి అక్కడ వాళ్ళు అనౌన్స్ చేశారు, మేము రక్షణిస్తాం అంటే ఎందుకు? ప్రభుత్వం ఏమంటే కంపెనీ తరఫున కంపెనీని నువ్వు అసలు నష్టం పరిహారం ఇవ్వమని అనడం లేదు, అంటే కంపెనీలు రావని. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం పోయి మేమే ₹1 కోటి చనిపోయిన వాడికి ఇస్తామన్నారు. ఇస్తామని మీరు అన్నారు కదా, వాడు పాపం ఆశ పెట్టుకొని ₹1 కోటి ఇస్తే కొంచెం కుటుంబము, పిల్లల చదువు, తర్వాత ఆరోగ్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటి కొరకు వాళ్ళేమో మీరు ఒక ప్రామిస్ చేశారు కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తున్నారు.